ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 2 గురువారం. నేటి లేఖన పఠనం సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20 నుంచి 33 వచనాలు. నేటి ధ్యాన లేఖనం సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32-33 వచనాలు. జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. వ్యాఖ్యానాంశం: జ్ఞానము బిగ్గరగా పిలుచుచున్నది. వ్యాఖ్యానాంశం: జ్ఞానము బిగ్గరగా పిలుచుచున్నది. వ్యాఖ్యానం: జ్ఞానము దాని కుమారులకు అనగా దానిని అనుసరించు వారికి ఉపదేశించటానికి ఆరంభించింది. అయితే అదే సమయంలో దానిని గూర్చిన లక్ష్యము లేని వారికి కూడా మరింతగా ఉపదేశించుచు వారిని కూడా తన శిష్యులు కమ్మని పిలుచుచున్నది. విశ్వాసులకు సూచనలిచ్చుటకు మాత్రమే దేవుడు తన వాక్యమును ఇవ్వలేదు గాని మారు మనసు నొందని వారికి కూడా ఆయన తన కృపా సువార్త ద్వారా రక్షణ మార్గమును చూపించుటకు తన వాక్యమును అనుగ్రహించాడు. నీవు జ్ఞానమైన యేసుక్రీస్తును వెదకిన ఎడల ఆయనను కనుగొనగలవు. ఆత్మలు ఎక్కడ దారి తప్పిపోయినవో శ్రద్ధగా వెదకాలి. మనం వాటిని కనుగొనగలము. ఎందుకంటే మనము కూడా మారు మనసు పొందకమునుపు అక్కడ ఉన్నవారమే. సంత వీధులు, సందడి గల ప్రదేశములు మరియు పురద్వారములు మొదలగు ప్రదేశములలో లోకము ఆత్మను మత్తిల్లజేయుచున్నది. అయితే జ్ఞానము ఈ గందరగోళమును మించిపోవునంతగా ఎంతో బిగ్గరగా అందరికీ వినబడినట్లు కేకలు వేయుచున్నది అని యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం, అలాగే 12వ అధ్యాయం 44వ వచనంలో కూడా ఈ విధంగా చదువుతాం. దేవుడు నేటికిని తన కృపతో ఎంతో బిగ్గరగా ఆతురముగా అంతటను వినిపింపచేయుచున్న ఆయన స్వరము 2 విధాలైన ప్రభావం కలిగి ఉంటుంది. కొందరికి రక్షణను కలిగిస్తుంది, మిగిలిన వారికి శిక్షావిధికి కారణమవుతుంది అని అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 32, 33, 34 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అయితే ఆలకించుటకు చాలామంది నేటికిని నిరాకరించుచున్నారు. అట్టి వారికి కృపతో బిగ్గరగా మనవి చేయుచున్న ఈ స్వరమే ఒకానొక రోజున హేళన చేస్తుంది, భయంకరంగా ఉంటుంది అని సామెతల గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనంలో చదువుతాం. అప్పుడు సమయం చేజారిపోతుంది అని 8వ వచనంలో చదువుతాం. అలాగే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంతో ఈ మాటలు పోల్చి చూడండి. అయితే ఆ స్వరమును ఆలకించువారు కీడు వచ్చునన్న భయము లేకుండా సురక్షితముగా నివసిస్తారు అని 33వ వచనంలో చదువుతాం. ఈ స్వరమును ఆలకించువారు 23వ వచనంలో చెప్పబడినట్లుగా నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను అను వాగ్దాన ఫలమును అనుభవిస్తారు. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.